నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 8/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. తిథులు నవమి ఉదయం 8:16, నక్షత్రం ఆరుద్ర రాత్రి 11:28. యోగాలు ఆయుష్మాన్ సాయంత్రం 4:24, కరణము కౌలవ ఉదయం 8:16, తైతిల రాత్రి 7:56. రాహుకాలం ఉదయం 9:09 నుంచి 10:39, గుళిక కాలం ఉదయం 6:11 నుంచి 7:40, యమగండం మధ్యాహ్నం 1:37 నుంచి 3:07, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుంచి 12:32, దుర్ముహూర్తం ఉదయం 6:11 నుంచి 6:58, అలాగే 6:58 నుంచి 7:46, అమృతకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:05, వర్జ్యం ఉదయం 7:54 నుంచి 9:34 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున సంకల్ప బలం బాగుంటుంది. పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. సమిష్టి కృషితో వ్యక్తుల సహకారంతో ఏర్పరచుకున్న లక్ష్య దిశగా మీ యొక్క మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులు అంటే మీ యొక్క సోదరవర్గం మీకు సహకారాన్ని అందించడం, వారి యొక్క సహకారంతో మీరు విజయకేతనాలు ఎగరవేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృత్తిక రోహిణి మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే తోబుట్టువులతో మీ వ్యవహారాలు, ఘర్షణాత్మకమైన వాతావరణం ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. అలాగే వాగ్వాదాలకి లోను కాకుండా వీలైనంత వివాదాలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం. ఈ మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా పౌరుషం అధికంగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం అధికంగా ఉండడం వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలలో అంటే మీకు ఎవరన్నా రుణం ఇవ్వవలసిన వారు ఉన్నట్లయితే, మీకు లోన్లు తీసుకుని మీ దగ్గర ఇంతకుముందు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వారితో ఈ రోజున వాగ్వాదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా అంటే ముఖ్యంగా లాభానికి సంబంధించిన విషయాలు, ఇతరులు మీకు ఇవ్వాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ రోజున ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది మీకు ఏర్పడుతుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా అటు సంతానానికి సంబంధించి, ఇటు పక్కన దాంతోపాటుగా మీ యొక్క వృత్తికి సంబంధించి రెండిటి విషయాల్లోనూ కలిపి సమన్వయపరుచుకుంటూ ఘర్షణ పడుతూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో అక్కడ ఉండే వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు ప్రతి చోట వీలైనంత మౌనం పాటిస్తూ అటు కుటుంబంలో సంతానంతో కానీ, ఇటు పక్కన మీకు వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు సహకరించే వ్యక్తులతో కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళితే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సింహరాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి రావాల్సిన లాభాలని చక్కగా అందుకుంటారు. ఆ విషయంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల యొక్క సహకారం లభ్యమవడం, భూమి, దాంతోపాటుగా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, అంతేకాకుండా మీకు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, దానివల్ల మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే ఎదురు చూస్తున్న విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల సహకారం బాగుంటుంది, తల్లిదండ్రులు మీకు సహకరిస్తారు, భూమి, ఆదాయం మొదలైన వాటి మీద మీకు ఎదురు చూస్తున్న విషయాలలో మీకు అనుకూలమైన విషయాలు మీరు అందుకుంటారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యా రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, తర్వాత చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఏ రకమైన వృత్తిలో ఉండే వాళ్ళకైనా సరే వృత్తిపరమైన విషయాలలో, అంటే కొత్తగా ప్రొఫెషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీలైనంత వరకు తోబుట్టువుల సహకారంతో కానీ, తోబుట్టువులు ఉన్న ప్రదేశంలో కానీ నూతన వృత్తులకి అవకాశం అనేది లభ్యమవుతుంది అని ఒకటి. అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఎదుర్కోరు. అంటే ఏదైనా కొలీగ్స్తో కానీ, లేకపోతే వృత్తి ప్రదేశాల్లో వ్యక్తులతో కానీ మీరు వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తి చేసే ప్రదేశం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల ఆర్థిక సంబంధమైన లాభాలను కూడా మీరు పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ. అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీ యొక్క తండ్రికి సంబంధించిన ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వారితో ఘర్షణ లేకుండా, అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మొదలైన వాటిల్లో ఒకే రకంగా ప్రయాణం చేయకపోవడం వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త వహిస్తూ ఒకటి ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది ఒకటి చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలకి సంబంధించి మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా వీలైనంత వరకు ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు కానీ, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కానీ చేయడం అనేది, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కొత్త మార్పుల కొరకు మీరు ప్రయత్నాలు చేయడం అనేది, ఆ కొత్త మార్పులలో కూడా మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఇన్వాల్వ్ చేయడానికి అంటే వీరి యొక్క సహకారంతో కుటుంబ వ్యాపారాన్ని మీరు విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు, ఆ విషయం రీత్యా కొంత అసంతృప్తులు అని మొదలైన వాటికి లోనయ్యే అవకాశాలు లాంటివి కూడా ఉన్న రీత్యా వీలైనంత వరకు అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వ్యాపార విస్తరణ విషయంలో వీలైనంత చక్కగా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు, అలాగే ఆహార వ్యవహారాలు మొదలైన వాటిల్లోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకదానికని పెట్టుకున్న ధనం మరొకదానికి ఖర్చు అవడం అనేది, వేడను అతిక్రమించి భోజనాలు చేయడం అనేది, అలాగే ఇష్టం లేని వార్తలు, అంటే మీ మనసుకు కష్టం కలిగే వార్తలు లాంటివి మీరు వినడం వల్ల మనసు కొంత ఘర్షణకి లోనవ్వడం అనేది, అలాగే కుటుంబ సభ్యులతో మీకు అనుకోకుండా వాగ్వాదాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో మీకు ఎక్కువ గౌరవ మర్యాదలు పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు, ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలైన ప్రదేశాలు సంబంధించిన వ్యక్తులతో, అంటే వ్యాపారస్తులతో కలిపి వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కానీ, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఈ రోజున ఎక్కువ మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, వారితో మీరు ఎక్కువగా చర్చలు జరపడం, ఆ చర్చలు కొంత మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి చర్చల విషయంలో కానీ, వెంటనే తీసుకునే స్పాంటేనియస్గా అంటే స్పీడ్గా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మీయుల సహకారంతో వారిని సంప్రదిస్తూ ఏదైనా కొత్తది మొదలుపెట్టే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని మీరు వ్యాపార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. మకర రాశి.
ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ముఖ్యంగా మనకి ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కృషితో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ జీవిత భాగస్వామికి సహకారాన్ని అందించడానికి వారితో కలిపి చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఒకటి. అలాగే ఏదైనా పోటీలలో పాల్గొనడానికి కానీ, పోటీ పరీక్షలు కానీ, క్రీడాకారులు కానీ, క్రీడకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా మొత్తానికి అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా మరల్చుకుంటూ దాంట్లో కష్టపడుతూ తగిన విధంగా ఫలితం పొందడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆలోచనలలో ఎక్కువ ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. అంటే ఏది మాట్లాడాలన్న దానికి ముందర ప్రణాళిక లేకుండా మాట్లాడేయడం వల్ల కూడా కొన్నిసార్లు మాటల వల్ల ఇష్టమైన వ్యక్తులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ మేలు కోరే వ్యక్తులతో కూడా మీరు అనుకోకుండా విభేదించే పరిస్థితులు రావడం, ఘర్షణాత్మకమైన వాతావరణం, మానసిక ప్రశాంతత అనేది తగ్గడం, తద్వారా గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ లేకుండా వారు ఏదైనా మీ యొక్క శ్రేయస్సు కొరకు చెప్పిన విషయాల్ని మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు వృత్తి చేసే ప్రదేశాల్లో అధికారులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. దాంట్లో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి అలాగే ఏదైనా స్థలాలు మొదలైన వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ విషయంలో కొనుగోలు కొరకు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే వీలైనంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర నాయక అనే శ్లోకాన్ని బాగా పఠించి ముందుకు వెళ్ళడం మంచిది. లేని పక్షంలో ఈ కొనుగోలు అమ్మకాలు విషయాల్లో కానీ లేకపోతే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. దాంతోపాటుగా సంతాన వర్గంతో కానీ ఇష్టమైన వ్యక్తులతో కానీ విభేదాలు రాకుండా ఉద్వేగపూరితమైన వాతావరణం కాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ అనుకున్న ఫలితాలని సాధించగలుగుతారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి కూడా ఈ రోజున అందరూ గోవిందనామాలు కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి చేసుకోవడం, లేనట్లయితే విష్ణు సహస్రనామాలు విన్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీ అంతటి మీరు చేసుకున్నా మంచిదే, చేసుకోలేని పక్షంలో విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామికి సంబంధించినవన్నీ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మీకు మంచి అభివృద్ధిని కలిగిస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చాలా మంచిది. అలాగే ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పుకున్న గోచారరీత్యా ఫలితాలకి మీకు ఎదుర్కొంటున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమించడానికి ఈ చిన్న పరిహారాలు, లేనట్లయితే మీ ఇష్టదేవత ప్రార్థన కానీ ఇష్టదేవత దేవాలయ సందర్శన అయినా మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక ఇవన్నీ కూడా వీలైనంతవరకు పాటించగలిగితే మంచి ఫలితాలు ఇస్తాయి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ అంటేనే ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా అపురూపమైందని మనందరికీ తెలుసు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సోదరిగా, ఒక కుమార్తెగా, అలాగే ప్రతి చోట స్త్రీల యొక్క ఇది మనం చూస్తూ ఉంటాం. అంతర్జాతీయ విమెన్స్ అంటే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ విమెన్స్ డేలో ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఈ యొక్క ప్రధానంగా స్త్రీల యొక్క విషయాలలో అంటే వాళ్ళు విభిన్న రంగాల్లో స్త్రీలందరూ రకరకాలుగా రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పటి రోజులకి ఇప్పటి రోజులకి తీసుకున్నట్లయితే ముదితలు నేర్వగరాని విద్యగలదే ముద్దారు నేర్పింపగనన్న
లాగా ప్రతి స్త్రీ కూడా అసలు ఆకాశమే హద్దులాగా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో చాలా చక్కగా విశేషంగా కృషి చేసి ఊహించని రంగాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే స్త్రీకి సంబంధించి వీళ్ళు ఇది చెయ్యలేరు అన్న పరిస్థితికి లేదు నేటి రోజుల్లో. దేన్నైనా చక్కగా వాళ్ళు సాధిస్తున్నారు, అన్నిట్లోనూ రాణిస్తున్నారు, విశేషంగా కృషి చేస్తున్నారు, అంత శక్తియుక్తులతో వాళ్ళు ముందుకు దూసుకుపోతున్నారు. మనం తీసుకున్నట్లయితే మన యొక్క భారతదేశంలో స్త్రీకి చాలా 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 విపరీతమైన గౌరవం అనేది మన యొక్క ట్రెడిషన్. అది మనం మిగిలిన దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలో ప్రతి విషయంలో కట్టు బొట్టు వాళ్ళ యొక్క మాట అన్ని విషయాల్లో స్త్రీలకి ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది మన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడే కాదు, భారతీయ సాంప్రదాయంలో స్త్రీలకి ఆ రకమైన ఇది అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఒకప్పుట బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించినప్పుడు కూడా ప్రతి జీవిని సృష్టించేసేట ఆయన ముందు మగవారిని సృష్టించేసి ఈ జీవుని సృష్టించేశాక ఆయన స్త్రీని సృష్టించడానికి ఒక 1 రోజుల పాటు టైం తీసుకొని చాలా కష్టపడుతుంటే పక్కనున్న అమ్మవారు అడిగిందిట, ఏమిటి ఈయన ఇంత కృషి చేసేస్తున్నారు, ఏంటిదంతాను ఇదంటే ఏమన్నా సామాన్యమా నేను చేసేది? ఎన్నో రకాల ఎమోషన్స్ అంటే ఎన్నో రకాల భావాలు ఉద్వేగాలు అన్నీ కలిపి ప్రవేశపెట్టాలి. ఇప్పుడు నేను సృష్టిస్తున్న వ్యక్తిని అంటే ఈ స్త్రీ రూపంలో నేను సృష్టిస్తున్నది మరొక సంతానాన్ని తను ప్రపంచానికి అందించేంత శక్తి ఉండే వ్యక్తిని నేను తయారు చేస్తున్నాను. అనేక రకాల ఉద్వేగాల్ని తనలో దాచుకుంటూ ఎలాంటి పరిస్థితులనైనా దాన్ని అధిగమిస్తూ అన్ని రకాలుగా ఉండేదాన్ని నేను తయారు చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆమె ఏం చేశారంటే అమ్మవారు ఇలా ముట్టుకొని చూసి అదేంటి ఇంత డెలికేట్గా అంటే ఇంత సున్నితంగా ఉంది కదా అని అడిగితే, సున్నితంగా ఉన్నా కూడా ఈ యొక్క నేను తయారు చేస్తున్న ఈ స్త్రీని కానీ చాలా గట్టిగా మానసిక పరిస్థితులు ఉండి ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలిగినంత మానసిక బలం మాత్రం చాలా అధికంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్తాడట. అన్నప్పుడు ఇంకా తడిమి మొహం మీద చూసినప్పుడు కళ్ళు ఏంటో చెమర్చినట్టుగా ఉన్నాయేంటి ఇదేంటి అని అడిగితే అన్ని రకాల ఉద్వేగాలు, సంతోషం, బాధ, కోపం, అన్ని రకాల ఉద్వేగాలు తనలో దాచుకుంటూ పైకి నవ్వుతూ ఎప్పుడు సమయం వస్తే అప్పుడు దాన్ని తగినట్టుగా రియాక్ట్ అయ్యే విధానాన్ని నేను ప్రవేశపెట్టి ఇలా తయారు చేస్తున్నాను అని. అంతేకాకుండా రోజులో అనేక గంటలు తను ఎంతో రకంగా పనిచేస్తూ 18 గంటల పాటు కేవలం 2 చేతులతో ఇంత శక్తివంతంగా ఇన్ని రకాల పనులు చేస్తూ ఒక తల్లిగా, భార్యగా తన యొక్క అన్ని రకాల శక్తుల్ని అందులో చూపించేట్టుగా స్త్రీని నేను తయారు చేస్తున్నా అన్నట్టుగా ఆయన చెప్తాడట. మరి ఇంత కోమలంగా ఉంది, ఇంత మృదువుగా ఉండి, ఇంత శక్తి ఉందా, దేన్నైనా తను భరించగలదా, ఏదైనా మాట్లాడగలదా అంటే ఏదైనా మాట్లాడగలదు, ఏదైనా చేయగలదు, ఏదన్నా మనసులో దాచుకోగలదు, అవసరమైతే దాన్ని తగినట్టుగా పోరాడగలదు, అంత శక్తివంతంగా నేను స్త్రీని తయారు చేస్తున్నాను అన్నట్టుగా. అందుకే నాకు ఇంత సమయం పట్టిందని ఆయన చెప్పినట్టుగా ఒక చిన్నపాటి కథని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీ అనుకుంటే సాధించలేనిది లేదు. ఏ విషయంలోనైనా వాళ్ళ ఉద్వేగాలు ఎంత ఉంటాయో, ఎంత డెలికేట్గా ఉంటారో, ఒకటి పట్టుబట్టి ఇది సాధించాలి, ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ బలం చాలా అమోఘంగా ఉంటుంది. అది విద్యాపరంగా తీసుకోవచ్చు, వృత్తిపరంగా తీసుకోవచ్చు, కుటుంబపరంగా తీసుకోవచ్చు. కుటుంబంలో తన యొక్క సంతానానికి చిన్నపాటి సమస్య వచ్చినా, ఎంత తల్లిదండ్రులు అల్లకల్లోలం అయిపోయినా ఈ తల్లి యొక్క అల్లకల్లోలాన్ని మాత్రం అది చాలా ఛాలెంజింగ్గా కూడా తీసుకుంటూ ఉంటారు స్త్రీలు అని చెప్పి అంటుంటారు. ఈ సంబంధించి మనం ఒక చిన్న కథని ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పూర్వం ఒక ప్రదేశంలో అది ఏమవుతుందంటే మనం తెలిసిన ఒకానొక వ్యక్తి కథ ఇది, అంటే ఒక సైంటిస్ట్ లాంటి వ్యక్తి కదా. అతను ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పుడు అతని యొక్క చదువు విషయంలో ఏం చేస్తారంటే టీచర్లు అతనికి ఒక చిన్న లెటర్ ఇచ్చి పంపిస్తారు ఇంటికి. ఇచ్చి పంపించిన తర్వాత తల్లి ఇంటికి రాగానే ఏంటి ఉత్తరం అని చెప్పి ఓపెన్ చేసి చదువుతుంది. పైకి చదువమ్మా ఏంటని అడుగుతాడు ఆ చిన్నపిల్లాడు. అడిగినప్పుడు ఏం చెప్తుందంటే అతనితో, ఇది మీ స్కూల్ వాళ్ళు రాశారు, నువ్వు చాలా మేధావి, నీకు చెప్పడం వాళ్ళ దగ్గర అంత స్థాయి వ్యక్తులు లేరు, కాబట్టి మీ అబ్బాయిని చక్కగా మీరే దగ్గరుండి చదివించుకోండి అన్నట్టు నాకు లెటర్ రాసి ఇచ్చారు అని చెప్పి ఆవిడ చెప్తూ కళ్ళమన్నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే ఆ చిన్నపిల్లాడికి అర్థం కాదనమాట. వెంటనే తల్లి ఏం చేస్తుందంటే అప్పటి నుంచి కూర్చొని ఆ అబ్బాయికి వెనకాలే ఉండి తను ఆల్రెడీ ఉండే ఉపాధ్యాయ వృత్తిని కూడా మానేసి ఆ పిల్లవాడి దగ్గరే ఉండి చక్కగా వాడిని అడుగడుక్కి చదివిస్తూ వెనకాలే ఉండి అన్నీ చేస్తూ అతన్ని చాలా చక్కగా మరల్చుకుంటుంది. అతను తర్వాత చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక శాస్త్రవేత్తగా మారి అతను ఎన్నో తయారు చేశాడు. అంటే మనకి థామస్ ఎడిసన్ తెలిసే ఉంటారు అందరికీ. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒకనొక సైంటిస్ట్లా రూపుదిద్దుకొని ఆయన ఎన్నో ఇన్వెన్షన్స్ చేశాడు. అందులో ఒక బల్బు, ఎలక్ట్రిక్ బల్బు దగ్గర నుంచి
తర్వాత ఈ యొక్క మోషన్ పిక్చర్స్ తీసే ఒక కెమెరా దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన ఎన్నెన్నో విశేషమైనవి ఆయన తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ యొక్క తల్లి వెనకాల ఉండే అతనికి ఆ రకమైన ఇది ఇవ్వడం వల్ల. తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచిన తర్వాత తల్లి మరణిస్తుంది. తర్వాత ఏం చేస్తాడంటే ఒకరోజు తల్లికి సంబంధించిన సామాన్లని సర్దుతూ ఉంటాడు అబ్బాయి. సర్దునప్పుడు అక్కడ ఒక లెటర్ బయటపడుతుంది. ఆ లెటర్ చూసి అప్పుడు అతనికి గుర్తొస్తుంది, చిన్నప్పుడు తన స్కూల్ వాళ్ళు ఇచ్చి పంపించిన లెటర్ కదా, ఇది అమ్మ నాకు చదివి వినిపించింది, ఏదో నా అంతటి మేధావి లేడని వాళ్ళందరూ అంటే అమ్మ తనే దగ్గరుండి చదివించింది కదా నన్నని వెంటనే అన్నీ గుర్తొచ్చి ఆ లెటర్ చదువుతాడు. ఆ లెటర్లో అతనికి ఏమని రాసి ఉంటుందంటే, మీ అబ్బాయి మానసిక వికలాంగుడు, అతనికి చెప్పగలిగిన వాళ్ళం కాదు, అతను ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు, అతన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు స్కూల్ నుంచి అని రాసి ఉంటుంది. ఆ చదివి అబ్బాయి చాలా బాధపడతాడు. అలాంటిది ఎంత హీరో లాంటి తల్లి వెనకాలండి ఆ అబ్బాయిని చదివించి కుంగిపోనీయకుండా చేసి ప్రపంచానికి ఉపయోగపడే ఒక పెద్ద సైంటిస్ట్లా తయారు చేసి, అది తల్లి గొప్పతనం. ఇంకా పిల్లాడు చాలా బాధపడి, ఇంత గొప్పది మా అమ్మ హీరో, నా వెనకాలండి ఇలా చేసింది, నా గొప్పతనం అంతా నాది కాదు, నన్ను నా మానసిక వైకల్యం లాంటి దాన్ని అధిగమింపజేసింది మా అమ్మ, ఆవిడకి జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి చాలా బాధపడతాడు. అంటే ఒక స్త్రీ తలుచుకుంటే అలాంటి పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చి తన పిల్లలకి వెనకాల ఆ రకంగా ఉంటుంది అని మనం దీంట్లో తెలుసుకుంటాం. అంత గొప్పది స్త్రీ అంటే. కాబట్టి స్త్రీల విషయంలో మనం అందుకే అంటారు, ఎక్కడ స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలందరూ ఉంటారు, ఎత్ర నార్యాతు అన్నది మనందరికీ తెలిసిన శ్లోకం. దాంట్లో స్త్రీలని కనుక మనం గౌరవిస్తే, భారతదేశానికి ఆ సంప్రదాయం ఉంది కనుకనే భారతదేశం చాలా అభివృద్ధి చెందిన దేశం. అంటే దేశానికి కావలసిన ఉత్తమ పౌరుల్ని, ఉత్తమ సంతానాన్ని అందజేయగలిగింది స్త్రీ కనుక స్త్రీలని గౌరవించి గుర్తించి స్త్రీలు ఆ విధానాన్ని స్త్రీలు కూడా నిలుపుకుంటూ ముందుకు వెడుతూ చక్కగా చేసినప్పుడు అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం దీంట్లో తెలుసుకున్నాం. కాబట్టి స్త్రీ తలుచుకుంటే కుటుంబంలో కానీ, ప్రతి విషయంలో కానీ, సంతానానికి కానీ అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపిస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్గా చెప్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.